హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మనంతా షార్ట్ అండ్ స్వీట్ అనాలిసిస్ ఉంటుంది. సో మీ అందరికీ బాగా తెలుసు, మనం 6-7 నిమిషాలు మహా అయితే 10 నిమిషాల వరకు లాగుతాం అంతే. సో అదంతా కూడా అందరూ చూశారు కాబట్టి దాని మీద పెద్ద రివ్యూ అనేది అవసరం లేదనేది నా ఉద్దేశం. సో అందుకనే అనాలిసిస్ మాత్రమే చేస్తూ ఉంటా. సో ఇంతకీ తనుజ బాధ ఏంటి, అసలు ఎందుకు టార్గెట్ బర్నీ అయ్యాడు ఫైనల్గా అనేది ఈ అనాలిసిస్ అనేది చూద్దాం. అంతకంటే మనం పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, సో ఎపిసోడ్లో అందరూ చూశారు, సంజన రీతు ఇద్దరు కూడా రాముతో ఆడుకున్నారు, ఒక ప్రాంక్ అనేది చేశారు. సో అది ముందే కెమెరాలకి చెప్పి చేశారు కాబట్టి అంత పెద్ద ఏడిపించినట్టు ఏమో అనిపించలే. రాము పాపం జెన్యున్గా ఫీల్ అయ్యాడు ఒక్కొక్కసారి. సో బట్ ఇట్స్ ఓకే, ఫన్లో నడిచిపోయింది. తర్వాత ఇంకా భరణి తనుజకి ఒక క్లారిఫికేషన్ ఇద్దాం, నాన్న మనం ఆడుకుందాం దా కూర్చుంది 5 నిమిషాలని. సో దివ్య గురించి ఏమైతే మాట్లాడాడో అక్కడ తనుజ యాక్సెప్ట్ చేసింది. నోట్ దిస్ పాయింట్ ఏంటంటే, సో నాకు నీ మీద ఎంత కన్సర్న్ ఉండాలో అంత కన్సర్న్ ఉంటుంది. సో నేను ఎక్కువగా ఇష్టపడేది నిన్నే అని ఒక కన్క్లూజన్ భరణి ఇచ్చాడు. సో అక్కడ యాక్సెప్ట్ చేసింది. ఐ నో పప్పా అనుకుంటా, అంటే ఆ రేంజ్లో. సో ఇంత ప్యాచప్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నా పాయింట్. ఏంటంటే, సో ఇమ్మాన్యుయల్ చెప్పాడు కాబట్టి లేదు దివ్యతో ఇలా ఉంటున్నావు కదా, డిఫరెన్సెస్ వస్తున్నాయి, నువ్వు వెళ్ళి క్లియర్ చేసుకో, ఒకసారి తనుజ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పేసుకుంటే ఒక పని అయిపోద్ది, ఒక క్లారిటీ ఇచ్చేసే అని చెప్తే చేసాడు బర్నీ. ఓహో ఇలా కూడా అవుతుందా అన్నట్టు. సో ఇక్కడ ఈ బయట గ్రాఫ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం దివ్యతో టచ్లో ఉన్నాడా, లేదంటే దివ్య ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తుందా, సో దివ్యతోనే అంత ఇదిగా ఎందుకున్నాడు అనేది పాయింట్. ఇదే విషయంలో సంజన వాళ్ళని తీసేసినప్పుడు, సంజన ఫ్లోరాని తీసేసినప్పుడు ఆటలోంచి, సో సంజన కూడా ఇదే ఫీల్ అయింది. అంత దానికి ఎందుకు చెల్లి అని బాండు, కూతురు అని బాండు అని డైరెక్ట్గానే మాట్లాడింది. సో ఇది కూడా మాట్లాడుకుందాం మనం పాయింట్ బై పాయింట్. ఇంత ప్యాచప్ చేసుకోవాల్సిన అవసరం భరణికి లేదు అనేది నా ఉద్దేశం పర్సనల్గా. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఇంకా టాస్క్ చేద్దాం. నాచోరే టాస్క్ అబ్బా, ఇదే అసలు లొల్లైన టాస్క్. ఇదే చాలామందికి మామూలుగా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా చేసుకునే టాస్క్ ఇదే. డ్యాన్స్ వేసుకుంటూ సరదాగా ఆ కంతలోంచి దూరిపోయి వెళ్ళిపోయే టాస్క్, దానికి కూడా లొల్లి అయింది. సరే, పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండాలి, మనం ఎలిమినేట్ అయిపోకూడదు అని అందరికీ ఉండొచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ ఈ టాస్క్లో బిగ్ బాస్ ఎవరు స్ట్రైట్గా ఉంటే వాళ్ళకి ఆ కలర్ చెప్తే ఆడేటప్పుడు ఫేవర్ అవుతుందా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఆయన ఎవరిని గెలిపించాలి అనుకుంటాడో సో వాళ్ళు హోల్కి స్ట్రైట్గా ఉన్న కలర్ అనేది చెప్పచ్చు అనేది నా ఉద్దేశం. అంటే క్విక్గా వెళ్ళిపోతారు అనేది. సో దాన్ని బట్టి బిగ్ బాస్ విల్ డిసైడ్ ఎవరు గెలవాలి టాస్క్లో అనేది. సో అందుకని మీకు చూడండి, పవన్ కళ్యాణ్ అందులోంచి దూరి వచ్చాడు ఫస్ట్, అక్కడే కదా లొల్లైంది. అక్కడ మీకు అంతకుముందు బాటంలో ఉన్నారు, వరస్ట్ ప్లేయర్లు ఎవరు అనిపించుకుంటే పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు. అంటే వరస్ట్ని బెస్ట్ చేయాలి. ఇది ఒక రకంగా బిగ్ బాసే ఆడిచ్చాడా అని నాకు ఒక ఓవర్ స్మార్ట్ థింకింగ్ ఉంటే ఇలాగ ఆలోచిస్తాం ఒక్కొక్కసారి. ఎందుకంటే సో కావాలని ఏమన్నా అట్లా పెట్టాడా అని నాకు అనిపించింది అంతే. బట్ కాకపోయి కూడా ఉండొచ్చు. మళ్ళీ మీకు అనిపించింది అది కాదులేండి సార్, మీరు అసలు చూడట్లేదు, అది చేయట్లేదు అనుకోకండి. మీకు ఏమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ వచ్చింది ఎవరు మామూలుగా అయితే ఈ పవన్ కళ్యాణ్కి తుత్తర అనేది ఆగదు, డౌటే లేదు. పాజ్ అని 3 సార్లు అన్నాడు రాము. ఆగాలి కదా, నేను వచ్చేసా ఐఎమ్ డన్ అన్నాడు కళ్యాణ్. ఎందుకు అంత తుత్తర? పాజ్ అన్నప్పుడు అక్కడ ఫ్రీజ్ అయిపోవచ్చు కదా. ఎలాగో నీకు అడ్వాంటేజ్ ఉంది, శ్రీజ కంటే కూడా నీకు అడ్వాంటేజ్ ఉంది, ఉన్నా కూడా వెళ్ళలేదు. అక్కడ పవన్ డిమోను పట్టుకుని ఉన్నాడు, భరణి కూడా ఆల్మోస్ట్ ఉన్నాడు అక్కడే.
అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ వచ్చింది, 2 పాయింట్లు వచ్చినాయి. 2 పాయింట్ల గురించి మాట్లాడదాం. కొంచెం లెంత్ అయినా కూడా వీడియో చూడండి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ తొత్తర ఆగదు. మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఫస్ట్ క్యాప్టెన్షిప్ టాస్క్ ఆడినప్పుడు ఆ బోర్డు ఏదైతే ఉందో బోర్డు పైన చేయి పెట్టాడు. ఆ తర్వాత చక్రవాహం అప్పుడు 2 చేతులతో పట్టుకోకూడదు అంటే 2 చేతులు పట్టుకుని 5 సెకండ్లో తీసేసి లెక్కెట్టుకో 1 2 3 4 5 అని హోస్ట్ని కూడా ఓటరించాడు అక్కడ. ఆ తర్వాత కొన్ని టాస్క్లో తొత్తర ముందు వెళ్ళిపోయి పెయింటింగ్ అనేది తేలైపోయాడు. ఆ తర్వాత వేరే టాస్క్లో కూడా హోస్ట్ పెడితే మెంటల్ ఎబిలిటీ టాస్క్లో కూడా పవన్ డిమోనే ముందుకు వెళ్ళిపోయాడు. ఇలాగా చేతి వరకు వచ్చిన టాస్క్ని సక్మని ఏదో ఒక ఇదిలో వదిలేస్తాడు. ఆ ఇసుక బస్తాలు మోసేదే చూడండి, అక్కడ అయింది. బాడీ వెయిట్ వేసి కాలు పక్కకి తెచ్చుకుని వదిలేసాడు. అలాగే తనూజతో కలిసి ఆడిన బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా రోప్స్ బ్యాలెన్సింగ్ని అది కూడా తనూజ వెనకెళ్ళి ఊరికే చక్కగా పట్టుకున్న దానికి వెళ్ళి చైన్ పడుతుంది వెనకెళ్ళి అది పడిపోయింది బీమ్ బ్యాగ్. సో ఇలాగా బ్యాగ్ ఇసుక బ్యాగ్ శాండ్ బ్యాగ్ ఏదో ఒకటి శాక్ అది పడిపోయింది. ఇలా తొత్తర అనేది ఆగదు మనోడికి అసలు. సో వాట్ ఎవర్ అంతకుముందు బ్రహ్మాండంగా బాల్స్ గేమ్ ఆ వారం కాపాడింది పవన్ కళ్యాణ్. మరి ఈ వారం నామినేషన్లోకి వచ్చి ఈ వారం టాస్క్ పర్ఫార్మెన్స్ కాపాడుతుందో లేదో మనకు తెలియదు. సో ఏదేమైనా అంతలోంచి దూరారు, సంచాలకులు చెప్పారు కాబట్టి ఓకే. అక్కడ సీన్కి రీక్రియేట్ చేద్దామంటే రీక్రియేట్ చేయకూడదు అంత సంజన. వెంటనే బిగ్ బాస్ కూడా అక్కడ వార్నింగ్ ఇచ్చాడు. సో ఇక అది వేరే విషయం. సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడే భరణి గేమ్, నానా నీ గేమ్ నువ్వు ఆడు నానా, ఎవరి కోసం ఆడద్దు అనేది అక్కడ తనుజ పాయింట్. దివ్య అబ్జెక్షన్ చేసింది. ఎందుకంటే నా టీం మెంబర్కి నువ్వేంటి ఇది చెప్పేదంటే నేను ఎవరికైనా చెప్తా, అక్కడ ప్యాంట్ లాగుతుంటే అన్ఫేర్ అవుతుంటే చెప్పాల్సిన అవసరం నాకు ఉందంటది. సో ఇక్కడ తనూజ అంత చించుకుని చెప్పాల్సిన అవసరం ఉందా భరణికి గేమ్ ఆడుతుంటే? లేదు. ఈ దివ్య అక్కడ అబ్జెక్షన్ చెప్పడంలో తప్పేం అనిపించలే నాకు. ఎందుకంటే తన టీమ్మేట్ తను గేమ్ ఆడుతున్నాడు, తన గేమ్ తను ఆడతాడు కదా, మధ్యలో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఎందుకు? అసలే నీకు మార్నింగ్ ప్యాచప్ అనేది అయ్యింది. ప్యాచప్ అయినప్పుడు నీ ఇంపార్టెన్స్ నీకు ఉంది అని చాలా క్లియర్గా చెప్పాడు భరణి. అయినా కూడా ఎందుకు వెళ్ళి ఇది చేయాలి, నాకు హక్కు ఉంది అంటది. నాకు ప్లేయర్కి చెప్పే హక్కు ఉంది, నాకు నాన్నకి చెప్పే హక్కు ఉంది. గేమ్ అయిపోయాక పాపం ఆ తర్వాత కూడా అన్నాడు గేమ్ అయిపోయాక ఇది చేసుకుందామని, అన్నం వడ్డిస్తుంటే అవసరం లేదు నేను పెట్టుకుంటా, అవసరం లేదు నేను పెట్టుకుంటా. ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అమ్మ. గేమ్లో చేసిన దానికి ఎందుకు రివెంజ్ తీర్చుకోవడం? వాట్ ఎవర్ టాస్క్ అయిపోయింది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వస్తే ఏ లాభం? ఇక్కడ తనుజ గ్రాఫ్ పడిపోవడానికి కారణమే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి రీతు ఫ్రెండ్షిప్, ఇంకోటి కళ్యాణ్తో ఇది, ఇంకోటి భరణితో డిటాచ్మెంట్ అయిపోవడం, వచ్చిన దివ్య మీద గ్రిడ్జ్ పెంచుకోవడం, ఇలాగ డక్ 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 పడిపోతుంది. సో తనుజ గేమ్ అనేది మరి చూద్దాం ముందుకు ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది. ఇక దివ్య హోల్లోకి దూరిపోయిన తర్వాత అసలు ఎవరు దూరుతారు చెప్పండి? దివ్య దూరిన తర్వాత ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా? ఆ హోల్ మొత్తానికి సరిపోయింది. సో బాడీ షేమింగ్ అనుకోవద్దు, జస్ట్ చెప్తున్నా. అంటే ఆ పర్సనాలిటీ ఆ హోల్కి కరెక్ట్గా సరిపోద్ది. ఇంకొకటి వచ్చి దూరటానికి ఛాన్స్ లేదు, ఆమెను లాగడానికి ధైర్యం లేదు. సో అందుకని చెప్పి డెఫినెట్గా గెలుస్తుంది, గ్యారంటీ లేదు. సో తర్వాత ఇక్కడ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. ఏంటంటే మీకేమనిపిస్తుంది నాకు తెలియదు కానీ భరణి గారు వచ్చి కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు నాకు నచ్చలా. అవసరం లేదు. ఎందుకు అంతగానో ఏమీ లేదు. మీరు సెకండే వచ్చారు, అఫ్ కోర్స్ మీరు టాప్లోకి వెళ్ళిపోతారు, దాంతో కాదని ఎవరన్నా. కానీ మరి అంత ముద్దులు పెట్టాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించింది. మేబీ ఎమోషన్లో అలా అనుకుంటే కళ్యాణ్ను తనుజ గట్టిగా హగ్గు కూడా చేసుకున్నారు ట్విన్ని గెలవంగానే. అలాంటివి కొంచెం ఎందుకంటే హార్డ్గా ఉంటాయి. ఎందుకు టాస్క్ గెలిచారు, ఇట్స్ ఓకే, ఆనందం, ఎంజాయ్. మరీ కిస్ పెట్టాల్సిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం. మీకేమనిపించింది ఈ పాయింట్ మీద కామెంట్ చేయండి, చూద్దాం. సో నాకు అనిపించింది చెప్పేస్తున్నా అంతే, నాకు ఎవరితో సంబంధం లేదు. నెక్స్ట్ సుమన్ సంజన డ్యాన్స్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది అబ్బా. సూపర్ అంటే సూపర్, ఇరగదీశారు. నెక్లెస్ గొలుసు సాంగ్ చాలా బాగా చేశారు. అలాగే శ్రీజ అక్కడ క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఇంకొక చోట శ్రీజ క్వశ్చన్ చేసింది ఫ్లోరాకి ఎక్కడ తగులుతుందో కాలు అని చెప్పి పాప అమ్మాయి వచ్చింది పవన్ డిమోన్ కాలు. అంతేగాని ఆపడానికి అయితే రాలా. నాకైతే అనిపించింది సంజన అక్కడ ఏమి పవన్ డిమోన్ ఆపేయడానికి అయితే రాలా. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే దివ్య మంచి పాయింట్ ఎత్తింది.
ఎవరినైనా తీసేయాలి అన్నప్పుడు బెలూన్ టాస్ బాగా ఆడారు కదా వీళ్ళని ఉంచుదాము, క్యారీ ఫార్వర్డ్ చేద్దామని నేను అనుకుంటున్నా అన్న. అది మంచి పాయింట్. కానీ చివరికి వచ్చేసరికి ఆ డెసిషన్ చూడండి, బిస్కెట్ వేస్ట్ డెసిషన్, ఒక చెత్త డెసిషన్ తీసుకున్నారు. చెత్త స్ట్రాటజీతో వాళ్ళు సంజనాని ఫ్లోరాని తీసేసి గేమ్ నుంచి. అసలు చెప్పిన పాయింట్ ఏంటి, మేము గేమ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, మా స్వార్థం కూడా ఉంది, సో అందుకని శ్రీజాన్ సుమన్ పెట్టుకున్నాం అన్నాను. కాదు, అది సుమన్ శ్రీజ టఫ్ కాంపిటీషన్ అవుతారు. మీకు వేరే ఏదైనా వస్తే శ్రీజ వదలదు పట్టణ, ఏదైనా వేరే టాస్క్ కానీ ఏదైనా వస్తే శ్రీజ వదలదు, డౌటే లేదు. సో టఫ్ అవుతుంది మీకు. సంజన ఫ్లోరాని ఈజీ అవుతుంది ఆ రేంజ్, ఆ స్ట్రాటజీ వాడితే ఒకవేళ. సో అక్కడ దివ్య మంచి పాయింట్ చెప్పింది, కానీ భరణి అక్కడ వెళ్ళా. భరణి ఫుల్ ఫేవర్ సుమన్ శెట్టికి, రాసుకోండి పక్క, డౌటే లేదు. ఎందుకంత ఫేవరెటిజం అనేది చూపించాలి ఇక్కడ? ఆయన అందరికీ అలాగే చూపిస్తూ ఉంటాడు. అదే ప్రాబ్లం భరణితో, అక్కడ పాయింట్ బై పాయింట్ చెక్ చేయడు. నెక్స్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను, అక్కడ సంజన ఇదైతే సూపర్గా ఉంది స్పీచ్. కర్మ బూమ్రాంగ్ లాంటిది, చూద్దాం మేము ఎంత కష్టపడి ఆడినా మాకు పోలేదు, నెక్స్ట్ టైం మాకు ఛాన్స్ దొరకకపోద్దా అన్నట్టు మాట్లాడింది. సూపర్ స్పీచ్. ఆ తర్వాత భరణి కేవలం సుమన్ కోసమే ఇది చేశాడు, ఇదైతే నాకు అన్ఫేర్ అని అనిపించింది. సో అక్కడ ఉమెన్ కార్డ్ ఎందుకు తీసుకురావాలి సంజన ఏడుస్తూ, అది కొంచెం నచ్చలేదు. సో మేము ఆడవాళ్ళం కదా, నేను సుమన్ శెట్టి మీద పడిపోయి ఆడలేను, నాకు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అసలు ఇలాంటివి ఉంటే నేను అన్ని ఫిజికల్ టాస్క్లు ఉంటే నేను అనవసరంగా వచ్చి బుక్ అయిపోయినా అనిపిస్తుంది అన్న మాటలు అనేవి అవి ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున చేతిలో మంచి డిసిషన్ పడుతుంది. సంజనాకి ఉండాలనుకుంటుంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అని కూడా అనొచ్చు, ట్విస్ట్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ సంజన బాధ ఏడుపు అనేది కొంచెం నాకు జెన్యున్గానే అనిపించింది. దివ్య వచ్చాక మారిపోయాడు. ఎస్, ఈ పాయింట్ మాట్లాడుకుంది. దివ్య వచ్చాక మారిపోయాడు. నో చెల్లి, నో కూతురు, ఏంటిది అసలు పూర్తిగా మారిపోయాడు భరణి అన్న అనేదాన్ని. అసలు భరణి ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో అన్న రేంజ్లో మాట్లాడింది. సో నాకు దివ్య వచ్చిన తర్వాత భరణి ఎందుకు మారిపోయాడు, వై భరణి టార్గెట్? అక్కడ ఇమ్మాన్యుయేల్ కూడా భరణికే సలహా చెప్పి వెళ్ళు తనుజాని ఇది చేసుకో అన్నాడు. ఇప్పుడు సంజన కూడా అలాగే అంది. నెక్స్ట్ మీకు దివ్యాంతో ఉంటున్నాడు అని చెప్పి అక్కడ రీతు కానీ పవన్ డిమోన్ కానీ వీళ్ళందరూ కూడా, శ్రీజ ఎస్పెషల్లీ శ్రీజ కానీ, శ్రీజకి దివ్యకి అసలు పడట్లా, వాట్ ఎవర్ బట్టలు దాచిన దగ్గర నుంచి పడట్లా ఇద్దరికి. సో ఇదంతా కూడా ఈ సినారియో అనేది టార్గెట్ మొత్తం ఇట్లా సెంటర్ టార్గెట్ అనేది భరణి మీదకి వచ్చేస్తుంది. ఈవెన్ తనుజ బాధ కూడా ఇదే, దివ్యతో ఉంటున్నాడు భరణి అన్న, మాతో ఉండట్లేదు అనే ఫీలింగు. అందుకని చెప్పి అక్కడ ఆడుతుంటే దివ్య మధ్యలో వచ్చి మాట్లాడితే దివ్యతో పోట్లాడింది. సో ఇక్కడ తనుజ బాధ అయితే అదే, గేమ్లో ఒక పార్ట్ అని చెప్తున్నా కూడా వినలేదు. ఆ తనుజ ఫీలింగ్ అనేది కొంచెం ఓవర్గా ఉందా అనేది నాకు అనిపించింది. సో మీరు మీకోసం ఆడని నాన్న, అది నాన్న, ఇది నాన్న, అది అవసరం లేదు, అన్నెసరీ. అక్కడ నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం, చాలా లెంత్ అవుతుంది వీడియో. సో పిరమిడ్ కట్టు, ఇందులో అయితే డిమోన్ రీతుకి ఒక క్లాస్ బీకాడు లాస్ట్లో. ఎందుకు అంత తుత్తర, సెకండ్ వచ్చినా చాలు కదా లీడర్ బోర్డులో మనం ఉండేవాళ్ళం, నీకు ఎందుకు అంత ఆనందం అది ఇది అన్నాడు. సో నాకు కూడా కరెక్టే పవన్ అన్నది అనిపించింది. బట్ రీతు ఏంటంటే లాగుతుంటే లాస్ట్ వరకు గ్రీన్ దాటేసిన తర్వాత పెట్టి 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 అని అక్కడి నుంచి కంగారు పెట్టింది పవన్ డిమోనే. సరే అని ఆమె ఒక్క చేతి ఇలా పట్టుకుంది, ఇటు 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 గ్లాస్ తీయడానికి ఇట్లా తిరిగింది, ఇక్కడ హోల్డ్ వదిలేసరికి ఆ గ్లాసులు పడిపోయినాయి, జరిగింది అది. సో మళ్ళీ చూడండి, మీరు స్లో మోషన్లో చూడండి, ఆ తుత్తర పెట్టకపోతే చక్కగా ఒక గ్లాస్ తీసుకుని నీట్గా పెట్టేది, అక్కడ ఫినిష్ అయిపోయేది. సో ఆమె బ్యాడ్ లక్ అనుకోవాలి. అది ఈయన కంగారు కూడా పెట్టాడు, ఈయన తప్పు కూడా ఉంది, డౌటే లేదు. ఇక్కడ తనుజ వర్సెస్ కళ్యాణ్ ఇలా ఉంటుందని ముందే తెలుసు శ్రీజకి, అందుకనే పేరు పవల కళ్యాణ్తో. ఎందుకు అంటే సో వరస్ట్ ప్లేయర్స్ నుంచి ముందుకు వచ్చారు, ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. సేఫ్ జోన్లో భరణి దివ్య టాప్లో ఉన్నారు కాబట్టి లీడర్ బోర్డులో వాళ్ళు వెళ్ళిపోయారు, సేఫ్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళాలి అన్నప్పుడు తనుజ తొందరగా గివప్ ఇచ్చేసిందా నాకు అనిపించింది. కొంచెం మాట్లాడి ఉండాల్సింది కళ్యాణ్తో, మళ్ళీ ఏదైనా టాస్క్ వస్తే నీకు ఛాన్సెస్ ఉంటాయి, నాకు ఉంటాయో ఉండవో తెలియదు కదా, నేను వెళ్ళాలి అనే ఒక మంచి పాయింటే పెట్టింది. కానీ దాని మీద ఇంకొంచెం స్ట్రాంగ్గా వాదించి ఉంటే బాగుండేది. అలాగే కళ్యాణ్ ఇక్కడ
శ్రీజని ఒకవేళ పేరప్ చేసుకుని ఉంటే శ్రీజ సూప్లో పడేది, డౌటే లేదు. ఎందుకంటే కళ్యాణ్ అంత తొందరగా గివప్ ఇవ్వడు శ్రీజ విషయంలో. సో అందుకని చెప్పే శ్రీజ చాలా తెలివిగా అక్కడ కళ్యాణ్తో పేరప్ అవ్వాలా. ఈ విషయాన్ని పెయిర్స్ అయినప్పుడు ముందే రీతు గ్రహించి చెప్పింది. ఎందుకు కళ్యాణ్తో శ్రీజ జట్టు కట్టలేదు అనే పాయింట్ వాళ్ళు ముందే గ్రహించారు. ఇంకా ఇలాంటివి ఏమైనా వస్తాయని చాలా స్మార్ట్ థింకింగ్ చేశారన్నమాట. సో అక్కడ మొత్తానికైతే ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. సో మరి చూద్దాము ఏం జరగబోతుంది అనేది. అలాగే ఒక మంచి అప్డేట్ ఉంది ఏంటంటే, లాస్ట్ వరకు చూడమని, అందుకనే ఎలిమినేషన్ ఉంటే మేబీ శనివారమే ఉండొచ్చు. ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.